ఇప్పుడు నేనేంటంటే వ్యక్తిగతంగా కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను సార్. ఎందుకనంటే బేసిక్ గా మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, మీరు నన్ను అడగరు నేను ఏ స్టాక్ పికప్ చేసుకోవాలి, దేన్ని ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎప్పుడు ఎంట్రీ కావాలా, ఎప్పుడు ఎగ్జిట్ కావాలా, ఎన్ని రోజులు ఆ స్టాక్ తో కలిసి ప్రయాణం చేయాలనేటటువంటి, అంతే కదా, రైట్. సో కాబట్టి ఇటువంటి నాలెడ్జ్ అంటే మీకు మనకు ప్రపంచంలో ఎప్పుడు చెప్తుంటారు, ఒక చేపను ఆయనకి ఇవ్వద్దు, చేపను పట్టడాన్ని నేర్పించు, జీవితాంతం ఆయన ఉపాధి కల్పించుకోగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ అందుకే కూడా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద నేను ఎందుకు ఫోకస్ చేస్తాను అంటే, మీకు అసలు స్కిల్ అనేది నేర్పించినాను అనుకోండి, మీలో విల్ ఉంటే మీరు పవర్ఫుల్గా తయారవుతారు, రైట్. సో స్కిల్ విల్ మీరు పవర్ఫుల్ అంతే మిల్, రైట్. సో ఈ విధంగా తయారవుతారు. కాబట్టి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ఏంటంటే యంగ్స్టర్స్కు చెప్పేది కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఎవరైనా కానీ, మీరు స్టాక్ స్క్రీన్ ముందు కూర్చొని మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ట్రేడర్ కాదు, నేను ట్రేడర్ కమ్మని కూడా చెప్పడం లేదు. ట్రేడర్ వేరు, ఇన్వెస్టర్ వేరు, అంతే కదా సార్. ట్రేడర్ అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉంటూ దాంట్లో ఏం జరుగుతుంది, అదే డే ట్రేడరా, మళ్ళీ పొజిషనల్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చేయాలి. మీరు ఒక ఇన్వెస్టర్గా ఉండాలంటే ఇవన్నీ ఎందుకు సార్? అసలు మీరు ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి మీ రీసెర్చ్ మీరు చేసుకొని, రైట్. సో దాంట్లో నేను ఫలానా ఏబీసీ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని మీరు డిసైడ్ చేసుకున్నారు అనుకుందాం. సాయంత్రం మీ యొక్క బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ను ఓపెన్ చేసి ఏబీసీలో ఇంత ధరకు కొనండి అని ఒక ఆర్డర్ పెట్టేసేసి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ పెట్టేసి వదిలేస్తే అయిపోయి రేపొద్దున అదే చేసుకుంటుంది దాని పని. అవునా? అదే విధంగా మీరు అమ్మాలనుకున్నప్పుడు కూడా అంతే, ఏ ప్రైస్కి అమ్మాలనుకున్నారో ఆ ప్రైస్ పెట్టేసేసి స్టాక్లో వదిలేయండి. అది వచ్చినప్పుడు ఆ పని అది చేసుకుంటుంది. మీరు 9:15 నుంచి 3:30 ముందే ఖచ్చితంగా ఉండి మీరు చేయాల్సిన పని లేదు కదా. ఓకే ఓకే. తర్వాత ఈరోజు అనేక మందికి ఉపాధి అనేటటువంటిది కూడా దొరకడం లేదు కదా సార్. స్వయం నాకు ఒక రకంగా చూసినట్లయితే ట్రేడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే అది కూడా ఒక స్వయం ఉపాధి ప్లాట్ఫామ్ అని అంటాను నేను. అద్భుతంగా సార్ మీరు చెప్పిన లెక్క స్వయం ఉపాధి ఏంటి సార్, లక్షల కోట్లు సంపాదించే వ్యవస్థ కదా. సో కాకపోతే నాలెడ్జ్ లేకుండా ఏం చేయకూడదు సార్, వెరీ వెరీ డేంజరస్. అది కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు సార్, ఎలాంటి వాళ్ళు రావాలి మీ దగ్గరికి? ఎవరైనా కానివ్వండి, స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి ఉన్నటువంటి ఎవరైనా కానీ మన ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు. ఒకటి. తర్వాత వయసు నిబంధన ఏముంటుంది సార్? లేదు, అంటే జనరల్గా మనము నేర్చుకోవడానికి అయితే వయసు నిబంధన అనేది ఏం లేదు సార్ ఈవెన్. బట్ మనం మార్కెట్లో ఆపరేట్ చేయాలంటే మేజర్గా ఉండాలి, అంతే. సో మైనర్స్కు ఆపరేట్ చేయడానికి లేదు. మైనర్స్ అకౌంట్స్ మనం ఓపెన్ చేయొచ్చు కానీ వాళ్ళు డీల్ చేయడానికి ఉండదు, అది ఒకటి. సో మేజర్ అయినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ మన దగ్గర నేర్చుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. సో దీన్ని మనం 2 రకాలు కండక్ట్ చేస్తున్నాం సార్. ఒకటి వచ్చేసేసి మనం 1 డే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. 1 డే వర్క్షాప్. ఈ వర్క్షాప్లో కనుక వాళ్ళు అటెండ్ అయినట్లయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, ఇండియా గ్రోత్ స్టోరీ ఏంటిది, అసలు మీరు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఉండాలనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. ఒక రోజులో ఒక అవగాహన అనేటటువంటిది వస్తుంది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి అనేక విషయాలు తెలుసుకుంటారు. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి మీరు ఈ వర్క్షాప్లో అటెండ్ కండి. ఇప్పుడు మనం ఈ నెల తీసుకున్నట్లయితే మనం 23rd మార్చ్ సండే, ఈ నెల 23rd మార్చ్ సండే హైదరాబాద్ లో వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. దీన్ని స్మార్ట్ వర్క్షాప్ అని అంటున్నాను, నేను పెట్టుకున్నటువంటి ఇది. సో కాబట్టి ఒక్కరోజు మీరు కొద్దిగా మీరు ఓపిక చేసుకొని ఒకసారి మా వర్క్షాప్కి రండి. మీకు ఓవరాల్గా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అది ఎందుకు అంత శక్తివంతమైనది, మీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదు, నువ్వు రేపొద్దున సంపదను సృష్టించుకోవడానికి ఈ స్టాక్ మార్కెట్ అనేది నీకు ఎంత మంచి ప్లాట్ఫామ్ కాగలదనే దాని మీద మీకు ఒక అవగాహన అనేటటువంటిది వస్తుంది. అదే టైంలో స్టాక్ మార్కెట్లో ఉండే రిస్క్స్ ఏంటి, నువ్వు దాని నుంచి ఎలా కాపాడుకోవాలి, సంపద పోగొట్టుకోకుండా. ఇప్పుడు మనం వింటున్నటువంటి అనేక స్టోరీస్ నేను పోగొట్టుకున్నాను అనేటువంటివి, లేదా చాలా మంది ఫ్రాడ్స్ చేస్తున్నారు ఈ మధ్య. ఆ ఫ్రాడ్స్ ద్వారా కూడా కోల్పోతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రైట్. ఇటువంటివన్నీ కోల్పోకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలెడ్జ్తో రేపొద్దున డబ్బు పోగొట్టుకోకుండా ఉండడానికి మీరు ఏం చేయాలనో తెలుసుకుంటారు, రైట్. తర్వాత మీరు స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సులో చేరినట్లయితే ఇది ఒక 30 days సెషన్ ఉంటుంది సార్. డైలీ 1 day ఉంటుంది, పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. వర్క్షాప్ తర్వాత సో దీంట్లో కూడా చేరుకుంటే 1 month లో మీకు బేసిక్స్ అనేటటువంటివి చాలా చాలా బాగా అర్థమవుతాయి, రైట్. ఆ తర్వాత మీరు బేబీ స్టెప్స్ వేసుకుంటూ పేపర్ ట్రేడింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా స్టెప్ బై స్టెప్. ఇక్కడ కూడా ఏంటంటే నేను ఫస్ట్ వాళ్ళ డబ్బులు పెట్టకుండా పేపర్ ట్రేడింగ్ మాదిరి చేయిస్తాం సార్. అంటే ఫస్ట్ అన్ని డమ్మీ ట్రేడింగ్, డమ్మీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా మనం టెక్నిక్స్ చెప్తాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు వాళ్ళు దాంట్లోకి ఎంటర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో మెంటర్స్ ఉండరా సార్? స్టాక్ మార్కెట్లో మెంటర్స్ ఉంటారు కానీ సార్ జనరల్గా ఏమవుతుంది అని అంటే ఎవరికైనా కానీ మనము
అంత టైం ఇవ్వడం అనేటటువంటి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను మెంటర్గా ఉంటే ఎంతమందికి టైం ఇవ్వగలుగుతానండి నా యొక్క మిగతా వాటన్నిటి బిజీతో పాటు కొంతవరకు మా మెంటర్స్ హెల్ప్ చేయగలుగుతారు. ఏ పని చేయకపోయినా ఒక 20-30 మంది కంటే ఎక్కువ ఉండలేరు మెంటర్. అంతే కదా సార్, అంతే కదా జనరల్గా ఇది టైం ఫ్యాక్టర్ వస్తుంది అక్కడ. రైట్. సో కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి బిజీలో ఇంకా దాన్ని అలా అలాకేట్ చేసుకోవాల్సి వస్తుంది టైం. కాబట్టి నేను ఇప్పుడు ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంపద సృష్టించుకోవడానికి ఉన్న సాధనం. దాన్ని మనం ఎట్లా వాడుకుంటాం అనేటటువంటిది మీరు నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల చేసుకోవచ్చు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు సార్ కొన్ని సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రేపు పొద్దున పిల్లలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు స్టాక్ మార్కెట్ క్రియేట్ చేయగలుగుతుంది, సంపద సృష్టించగలుగుతుంది. ఒకవేళ మనం దాంట్లో పాల్గొనలేదండి, అంటే ఈ ఇండియా గ్రోత్ స్టోరీలో పాల్గొనలేదు, స్టాక్ మార్కెట్స్ మన టచ్లో లేమనుకోండి, ఇదంతా మనం మన పిల్లలకు అన్యాయం చేసినట్లే కదా. రేపొద్దున ఇప్పుడు నేను మొన్న జోక్గా మా ఫ్రెండ్తో అంటున్నాను ఒక మాట్లాడేటప్పుడు, ఏమన్నానంటే 1981లో మా ఫాదర్ ఆల్రెడీ ఒక ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసర్, అప్పటికే తను మారుమూల గ్రామం నుంచి వచ్చినప్పటికీ కష్టపడి చదువుకొని ఒక ఉన్నతాధికారి అయ్యారు. రైట్. 1981లో 10,000 రూపాయలు పెట్టడం ఆయన కష్టం కాదు నేను చెప్పేటట్టు. కాకపోతే ఈ పని ఎందుకు జరగలేదు అని అంటే, ఆయనకు అసలు స్టాక్ మార్కెట్ అంటే మనం జాబ్లో చేరిన తర్వాత 10 ఏళ్ల తర్వాత తెలుసుకున్నాం. సో వాళ్ళ ఏజ్లో అప్పుడు అసలు స్టాక్ మార్కెట్స్ వాటికి అంత ఇది లేదు, వాళ్ళు ఎప్పుడు ఆ రకంగా దృష్టి పెట్టలేదు. సో నేను జోక్గా మా ఫ్రెండ్తో అంటుంటానంటే ఒకవేళ 1921లో మా నాన్న 10,000 పెట్టి వదిలేసిండింటే ఈ రోజు నేను 1,500 కోట్లకో 1,200 కోట్లకు అధిపతి అయ్యిండేవాడిని అంటాను. రైట్. సో వాళ్ళు తెలియక చేయలేకపోయారు. సో తప్పేం లేదు వాళ్ళది, మనం ఎక్కడ తప్పబట్టడానికి లేదు. కానీ ఈరోజు ఇంత సమాచారం ఉన్నటువంటి యుగంలో కూడా మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్ తరాలకు మోసం చేసిన వాళ్ళం ఏమవుతామని నా వ్యక్తిగత ఫీలింగ్. కరెక్ట్ చెప్పారు. ఫినాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను కొన్ని 2-3 కేసులు అంటే యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ చేశాను కదా సార్, నేను చూసినటువంటి చెప్తాను. ఏ ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలన్నా ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి సార్, SLR ప్రిన్సిపల్ అంటాం. SLR అంటే సేఫ్టీ, లిక్విడిటీ, రిటర్న్స్. సేఫ్టీ అనేది మనం పెట్టినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకోకుండా ఉండే విధంగా ఉండాలి. రైట్. తర్వాత రెండవది లిక్విడిటీ, అంటే నాకు అవసరమైనప్పుడు డబ్బు నాకు అందగలగాలి. అంతే కదా అవసరానికి. మూడవది రిటర్న్స్ అనేటటువంటిది మిగతా ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్తో మనం పోల్చినట్లయితే అది పెరగడానికి అవకాశం ఉండాలి. ఎంత ఎక్కువ రావాలంటే ప్రతి మనిషి సహజంగా ఆశిస్తాడు ఎంత ఎక్కువ రావాలనేటట్టు. ఇక్కడ నేను బ్యాంక్లో చూసినటువంటి 2-3 కేసెస్ చెప్తాను సార్, నేను వ్యక్తిగతంగా చూసినటువంటి. NRI ఒక అతను ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించుకున్నాడు, మిడిల్ ఈస్ట్లో పనిచేసి ఇండియాకు వెనక్కి వచ్చేసాడు, ఇక్కడ ఏదో చేసుకుందామని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దాదాపు 3 కోట్ల రూపాయలు ఎంతో ఆయన సంపాదించుకున్నాడు, ఇంకెంతో కొంత ఎక్స్ట్రా ఉంది. ఆ 3 కోట్లతో ఒక మంచి ఇల్లు కట్టేశాడు. రైట్. హైదరాబాద్లోనే మంచి ఇల్లు కట్టాడు. తర్వాత ఏదో చేద్దాం అనుకున్నాడు, బహుశా కుదిరినట్లేదు, ఆయనకి ఆదాయం అనేది రెగ్యులర్ ఆదాయం స్థిరపడలేదు. ఈ లోపల అతనికి ఆరోగ్య సమస్య వచ్చింది, హాస్పిటల్లో చేర్చారు. రైట్. 10 లక్షలు అవసరం కావాలి అప్పుడు. రైట్. వాళ్ళు ఎంత క్షోభ అనుభవించారో నేను అప్పుడు చూశాను సార్. 3 కోట్ల ఆస్తుంది, బ్యాంకింగ్ చుట్టూ తిరిగితే నిరంతరంగా రీపే చేసేటటువంటి ఆదాయం ఆయన దగ్గర లేదు కాబట్టి బ్యాంకులు అప్పు ఇవ్వవు. అయ్యో. రైట్. అసెట్ అనేది ఓన్లీ జాగ్రత్త కోసం, కానీ నువ్వు రీపే చేయాలి కదా, బ్యాంకు ఆ అసెట్ని అమ్ముకోవాలనుకోదు మీది. సో రీపే చేసే క్యాపబిలిటీ నీకు లేదు కాబట్టి, నీకు స్థిరమైన ఆదాయం లేదు కాబట్టి లోన్ ఇవ్వడానికి కుదరలేదు. సరే, రెండవది తీసుకుంటే ఆస్తిని అమ్ముదామనంటే ఎప్పుడైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నారనుకోగానే మీకు డిస్ట్రెస్డ్ సెల్లింగ్కి పోతుంది. అది ప్రజలకు బయట తెలిసిందంటే చాలా తక్కువ చేసి అమ్ముతారు, అది మీరు చూస్తూ అమ్మలేరు. రైట్. ఇది ఒకటి. పోనీ అమ్మడానికి మీరు సిద్ధమైన అంతంత పెద్ద డబ్బులు పెట్టి కొనేవాళ్ళు కూడా దొరకాలి కదా. సో వాళ్ళు ఆమె అయితే అసలు ఎంత వాళ్ళ భార్య కళ్ళు ఏడ్చేసినారో నేను చూశాను సార్. అంటే మీరు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా లిక్విడిటీ ఉండాలి. ఇది ఎంత 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు, ఇల్లు నీకు అవసరానికి పనికి రాకపోతే ఏం లాభం, అంతే కదా. సో ఇది ఒకటి నేను చూసినటువంటిది. తర్వాత రెండవది, ఇప్పుడు జరుగుతున్నటువంటి మోసాలు ఏంటంటే సార్, ఇన్వెస్ట్మెంట్లో చాలామంది అడ్వైజర్స్ కానివ్వండి, ఇలాంటి ఈవెన్ బ్యాంక్స్లో కానీ కొన్నిసార్లు పోయినా వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్ కానీ రకరకాల కారణాల వల్ల ఏమవుతుందని అంటే కస్టమర్కు నిజంగా మనం ఎప్పుడు కూడా నీడ్ బేస్డ్ అడ్వైజ్ ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కీమ్స్లో ఏదో ఒక దాన్ని అందిస్తారు, ఇది బాగుంది మీరు పెట్టుబడి అని. సపోజ్ మీకు నాలెడ్జ్ లేదనుకోండి, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేసి మీరు పెట్టుబడులు పెడతారు. ఇక్కడ ఒక కేసు నేను చూసినటువంటిది ఏంటంటే, పాపం వాళ్ళు పెద్ద ఏజ్ అంటే రిటైర్మెంట్ ఏజ్ అయినటువంటి వాళ్ళు కూతురు పెళ్లి చేయాలని ఒక 25 లక్షలు బ్యాంకులో ఎక్కడో పెట్టారు సార్. సో ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టారు, ఒక యూనిట్ లింక్డ్ దీంట్లో పెట్టారు అనమాట.
సరే వాళ్ళు హ్యాపీగా ఉండిపోయారు. ఏంటి, ఎప్పుడు కూతురు పెళ్లి కుదిరితే అప్పుడు వచ్చేసి నేను నాకు 25 లక్షలు ఉన్నాయి నేను తీసుకుంటాను చేసేస్తానని. కానీ ఎప్పుడైతే వాళ్ళు నా దగ్గరికి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చారో 5 year లాక్-ఇన్ ఉంది. అంటే 5 ఏళ్ల వరకు మీరు దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు, దాని మీద అప్పు తీసుకోవడానికి కూడా లేదు ఆ పర్టికులర్ స్కీమ్లో ఉన్నటువంటి. సో అప్పటికి ఓన్లీ 1 year అయింది వాళ్ళు అది పెట్టి. ఇక్కడ కూతురు పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి వాళ్ళకు. ఏం చేయలేకపోయాను సార్. నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ స్కీమ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, పై వరకు రాశాను, అన్నీ చేశాను కానీ నథింగ్ డూయింగ్ అని అన్నారు. వాళ్ళు కింద వాళ్ళు అన్ని చదివే సంతకాలు పెట్టారు. సంతకాలు పెడతారు కానీ చదివి ఎవరు సంతకం పెట్టారు ఇంత పుస్తకం. సో బట్ బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి కీలకమైనటువంటి అంశాలు తెలియకుండా ఇరుక్కుపోయారు అనుకోండి, వాళ్ళకి ఎంత శోభ ఏంటదో సొంత డబ్బు పెట్టుకొని. ఇప్పుడు ఈ 2 కేసెస్లో నేను చెప్పిన దాంట్లో సొంత డబ్బు పెట్టుకొని అనుభవించిన వాళ్ళు, డబ్బు లేకపోతే ఆ ఇబ్బందులు వేరే. కరెక్ట్, రైట్. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి. ప్రతి ఒక్కటి చదవండి. ఈ స్కీమ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీంట్లో లాక్-ఇన్ పీరియడ్ ఉందా లేదా, మీరు ఎప్పుడైనా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, మీకు ఎప్పటికీ డబ్బు అవసరం పడవచ్చు, ఎమర్జెన్సీ పడితే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఇవన్నీ. స్టాక్ మార్కెట్ ఎందుకు బ్యూటిఫుల్ అంటానంటే సార్, నేను ఈ రకంగా కంపేర్ చేసినా కానీ స్టాక్ మార్కెట్లో సేఫ్టీ అనేది మనం కొంత పక్కన పెడదాం. అక్కడ అది పక్కన పెడితే లిక్విడిటీ అనేది ఏంటంటే ఈ రోజు కావాలంటే అది పెరిగిందా తగ్గిందా పక్కన. సపోజ్ మీరు ఒక స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు సార్, సడన్ గా మీకు డబ్బులు అవసరం పడ్డాయి, మీ పిల్లలకే ఫీజులు కట్టాలా, రైట్. అది మార్కెట్ పెరిగిందా తగ్గిందా పక్కన పెట్టండి, టక్కని మీరు పోయి ఒక్క సెకండ్లో మీరు దాన్ని సేల్ చేసేయచ్చు మార్కెట్ టైంలో. T+2 సెటిల్మెంట్లో 2వ రోజు మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడిపోతాయి. మీరు ఒకరిని దేబరించాల్సిన పని లేదు, ఒకరిని అడుక్కోవాల్సిన పని లేదు, మీ డబ్బు అనేది మీకు ఇమ్మీడియట్గా రైట్ రాయల్గా వచ్చేస్తుంది, రైట్. ఇది లిక్విడిటీ అనేటటువంటి అత్యంత లిక్విడ్ దాంట్లో ఒకటి. సూపర్. తర్వాత రిటర్న్స్ పరంగా నేను చెప్పాను, లాంగ్ టర్మ్లో మీరు స్టే చేసి మంచి స్టాక్స్ ఉంటే కన్నా మీరు ఊహించినటువంటి రిటర్న్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సేఫ్టీ కూడా ఏంటంటే మీరు మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి జాగ్రత్తగా దాన్ని మానిటర్ చేస్తే సేఫ్టీ కూడా ఉంది సార్ స్టాక్ మార్కెట్లో. అంటే ఖచ్చితంగా సేఫ్టీ ఉందని మనం చెప్పలేము. 50 ఇలాంటి వాటిలలో అట్లని కాదు సార్, ఏదైనా స్టాక్ను మనం ప్రత్యేకంగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. నిఫ్టీ 50 అంటే ఏంటంటే దీన్ని ఒక ఇండెక్స్ అంటాం సార్. ఇండెక్స్ అంటే ఏంటంటే దేశంలో ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్లో ఫ్రీ ఫ్లోట్ క్యాపిటల్ మార్కెటైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి మొదటి 50 కంపెనీలను తీసుకొచ్చి దాంట్లో పెడతారనమాట. ఫ్రీ ఫ్లో మార్కెటైజేషన్. సరే, ఇవి మన టెక్నికల్ టర్మ్స్ అయినా బేసిక్గా ఏంటంటే ఎక్కువ మార్కెట్లో క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి కంపెనీస్ అనమాట. సో డబ్బుల్లో కంపెనీస్ అట్లా అనుకోండి, ఒకళ్ళు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, రైట్. సో ఈ 50 కంపెనీస్ అనేటటువంటి మొత్తం మార్కెట్లు, దీనిలో జరిగే మార్పులే మార్కెట్ మొత్తం మార్పుల్ని సూచిస్తాయి అనమాట. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే ప్రధానమైన సూచిక నిఫ్టీ 50. అదే విధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మనకు 2 ఉన్నాయి సార్ ప్రధానమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏషియాలో ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత ఈ రోజు వరల్డ్స్ లో ఫాస్టెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రైట్. అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకున్నట్లయితే కనుక మీకు రెండవది, సో టెక్నాలజికల్గా చాలా సౌండ్ అయినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్. ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే, రైట్. సో ఈ విధంగా సో మనం ఏది కొన్నా అమ్మినా ఈ రెండింటి దేశానికి స్టాక్ మార్కెట్ ఉంటుందా సార్? జనరల్గా ఉంటాయి సార్, పెద్ద పెద్ద వాటన్నిటికీ ఉంటాయి. సో మనం ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో మాత్రమే మనం ఏదో ఒక దాంట్లో కొనడం అమ్మడం అనేది మనము చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ ఇండెక్స్లు అనేటటువంటివి మొత్తం ఓవరాల్ సూచిక మనకు తెలియజేస్తాయి. అయితే ఒకటే ఇండెక్స్ ఉంటుందంటే లేదు, చాలా ఇండెక్స్లు ఉంటాయి, మళ్ళీ థీమ్ బేస్. ఈ 2 మెయిన్ ఇండెక్స్లు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి సార్? అది సెన్సెక్స్ 30. సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు దాన్ని, సెన్సెక్స్ 30 సింపుల్ గా చెప్పేటటువంటిది. దాంట్లో 30 కంపెనీలు ఉంటాయి. మనం నిఫ్టీ 50లో 50 కంపెనీలు ఉంటాయి. సూపర్ సార్.